హలో వెల్కమ్ టు ద ఎడ్టెక్ క్లాస్. హాయ్, మనం ఈ వీడియో సెషన్లో ఎస్జిటి అండ్ టీఆర్టీ ఎగ్జామ్కి అంటే టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకోబడిన బిట్లు ఇవన్నీ కూడాను అంతకుముందు మీకు వీడియో నెంబర్ 1 ఇచ్చాం. అలాగే దిస్ ఈజ్ ద వీడియో నెంబర్ 2/21 అంటే 2021. అంటే ఈజీగా గుర్తుండటానికి ఈ విధంగా కోడ్ ఇవ్వబడింది కనుక అంతకుముందు జరిగిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా బిట్స్ తీసుకొని ఏ విధంగా ఎగ్జామినేషన్లో బిట్లు ఉన్నాయి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలియజేయడానికి సంబంధించిన వీడియో అన్నమాట. ఈ వీడియోలో చూసినట్లయితే చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్ అని ఉంది. ఇక్కడ జనరల్గా ఆర్టికల్ అనే చాప్టర్ చదువుతాం అందరం, బట్ ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్ అప్రోచ్లో ఉన్నాయి, అంటే డైరెక్ట్ అప్రోచ్ కాదండి. ఏమడిగాడు ఇక్కడ మిమ్మల్ని? డస్ నాట్ నీడ్ ఎనీ ఆర్టికల్. ఇక్కడ 4 చాయిస్ ఇచ్చాడు. దీనిలో ఆర్టికల్ అవసరం లేనిది ఏదో అది మన ఆన్సర్ అనమాట. చూడండి, షీ ఈజ్ డాన్సర్ అన్నాడు. ఇది ఇక్కడ మనకి ఏమన్నారు? షీ ఈజ్ ఏ డాన్సర్ కదా, కనుక ఇక్కడ ఆర్టికల్ ఉండాలి. కనుక థర్డ్ వన్, హీ హ్యాజ్ బ్లాక్ కార్ అని ఇచ్చాడు. హీ హ్యాజ్ ఏ బ్లాక్ కార్, ఇక్కడ కూడా ఆర్టికల్ ఉండాలి. దిస్ క్లోత్ కాస్ట్ 10 రూపీస్ ఏ మీటర్, ఇక్కడ కూడా మనకి ఆర్టికల్ ఉండాలి. ఆ తర్వాత పర్ మీటర్ అంటే ఏ మీటర్ అనమాట, ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత మ్యాన్ ఈజ్ మోర్టల్, ఇక్కడ మనకు ఆర్టికల్ అవసరం లేదు. దిస్ ఈజ్ ఇన్ ద జనరల్ సెన్స్. ఇది జనరల్ సెన్స్ అంటే యూనివర్సల్ స్టేట్మెంట్, అందరికి కూడా సంబంధించినటువంటి. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఆర్టికల్ నో నీడ్ ఆర్టికల్. ఇక్కడ మన ఆర్టికల్ ఏది కూడా ఉపయోగించాల్సిన పని లేదు. ఏ మ్యాన్ అని కానీ లేకపోతే ఏ మోటల్ అని కానీ రాదనమాట, ఎందుకంటే జనరల్గా చెప్పబడినటువంటి సందర్భం ఈ వాక్యం. కనుక ఆర్టికల్ అనేది మనం తీసుకోకూడదు. కనుక అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, మ్యాన్ ఈజ్ మోటల్ అనేది ఆన్సర్ అనమాట. అదే సెకండ్ బిట్ చూసినట్లయితే ద లాంగ్వేజ్ యూజ్డ్ టు రైట్ ఏ బిజినెస్ లెటర్. ఏమడిగాడండి మనకి? బిజినెస్ లెటర్ అని అడిగాడు. బిజినెస్ లెటర్లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం? ఇక్కడ మనకి లెటర్ రైటింగ్ వచ్చేటికి ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫార్మల్ లెటర్స్ అంటే అఫీషియల్ లెటర్స్ కానీ బిజినెస్ కరస్పాండెన్స్ కానీ, అలాగే మనకి అంటే న్యూస్ పేపర్స్ రాసే కానీ, లేకపోతే ఒక కంప్లైంట్ టు ద ప్రిన్సిపాల్ లేకపోతే కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్ అలాంటి కానీ వచ్చేవన్నీ కూడా ఫార్మల్ లెటర్స్ ఉంటాయి. ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన యొక్క ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ రాసే లెటర్స్ అన్నీ కూడా ఇన్ఫార్మల్ లెటర్స్ అనమాట. కానీ ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఇక్కడ బిజినెస్ లెటర్ అన్నా కనుక ఇన్ఫార్ములా ఫార్ములా, అది ఇక్కడ మనకి ఇంటిమేటా, అలాగే ఫోర్త్ మైల్ ఇచ్చాడు. అవర్ ఆన్సర్ ఇస్ 2 ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్ ఈజ్ అవర్ ఆన్సర్. అలాగే థర్డ్ బిట్ చూస్తే చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇందులో ఇక్కడ 4 ఇచ్చాడు సెంటెన్స్లు. దీనిలో సింపుల్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ ఇది, యూ మస్ట్ వర్క్ హార్డ్ టు మేకప్ ఫర్ ద టైమ్ లాస్ట్. సెకండ్ వన్, ద సన్ రోజ్ అండ్ ద ఫాగ్ డిసపియర్డ్. థర్డ్ వన్, ద learned man is respected wherever he goes. Fourth one, she said that she was innocent. ఈ రకంగా ఇక్కడ 4 వాక్యాలు ఇవ్వబడినవి. వీటిలో ఏమడిగాడు మనని? చూస్ ద సింపుల్ సెంటెన్స్. మనకి ఇక్కడ సింపుల్ సెంటెన్స్ జనరల్గా ఏంటంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్లోనండి ఆర్టికల్స్ కానీ, అలాగే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపేర్స్ కానీ ఎలా ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే మనం సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ బాగా నేర్చుకోవాలి. అవి నేర్చుకోవాలంటే బేసిక్ ఏం రావాలి మనకి? ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్ గురించి తెలియాలి, అలాగే ఫ్రేజెస్ అంటే ఏంటో తెలియాలి, అలాగే క్లాజెస్ అనేది ఏంటో చూడాలి. అవి 3 వచ్చినప్పుడు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట. దీని మీద మాకు అంటే ప్రీవియస్ వీడియోలు నేను మీకు అందించాను. ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వెర్బ్ మీద ఒక 6-7 వీడియోలు ఉన్నాయి. అలాగే మీకు ఫ్రేజెస్ మీద ఉన్నాయి, అలాగే క్లాజెస్ మీద సపరేట్గా ఉన్నాయి. తర్వాత సింపుల్ సెంటెన్స్ వీటి మీద కూడా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో ఎడ్యుటెక్ రమేష్ అని ఓపెన్ చేసి ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే దానిలో నేను స్పెసిఫైజ్ చేసి అంటే చాప్టర్ వైజ్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆ వీడియోలు చూస్తే మీకు దీని మీద నాలెడ్జ్ అనేది కొంతవరకు మీరు గెయిన్ చేయవచ్చు అనమాట. ఇక్కడ మనకి సింపుల్ సెంటెన్స్ ఏంటంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సింపుల్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఒక సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వెర్బ్ ఉన్న వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్. దానిలో నాన్ ఫైనైట్ వెర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఫైనైట్ వెర్బ్ మాత్రం ఉండాలి. ఫైనైట్ వెర్బ్ ఉండి తర్వాత నాన్ ఫైనైట్ వెర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, లేకపోతే
లేకపోతే లేకపోవచ్చు, దాని గురించి పెద్ద సమస్య ఏం కాదు. బట్ ఫైనైట్ వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ అన్న వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ చూడండి మనకి ద సెకండ్ వన్ చూడండి, ద సన్ రోజ్ అండ్ ద ఫాగ్ డిసపియర్డ్ అన్నాడు. ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటివ్ కంజంక్షను, ది సన్ అనేది సబ్జెక్టు, రోజ్ అనేది వెర్బు, అలాగే ద ఫాగ్ అనేది సబ్జెక్టు, డిసపియర్డ్ అనేది వెర్బ్ అనమాట. కనుక ఇక్కడ ఏంటి మనకి ఇది ఒక మెయిన్ క్లాజు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంది మెయిన్ క్లాజ్ అవుతుంది. అలాగే ఇది ఒక మెయిన్ క్లాజు, రెండు మెయిన్ క్లాజులు అండతో కలపనివి, కోఆర్డినేట్ కంజంక్షన్ అండతో కలపండి. కనుక రెండు కానీ అంతకని ఎక్కువ మెయిన్ క్లాజులు కానీ కోఆర్డినేట్ కంజంక్షన్తో కలపబడితే దట్ సెంటెన్స్ ఇస్ కాంపౌండ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ ఏమంటామండి? కాంపౌండ్ సెంటెన్స్. కనుక ఇది మనకు ఆన్సర్ కాదు. సెకండ్ వన్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. అలాగే థర్డ్ వన్ చూడండి, ద లెర్న్డ్ మ్యాన్ ఈజ్ రెస్పెక్టెడ్ వేర్ ఎవర్ హీ గోస్ అని ఇచ్చాడు. ఇక్కడ ద లెర్న్డ్ మ్యాన్ అనేది ద సబ్జెక్టు, వెర్బు ఈ దట్ వెర్బ్ ఈజ్ ఈజు, అలాగే వేర్ ఎవర్ ఈ గోస్ ఈ సబ్జెక్టు, ఇది వెర్బు. బట్ ఏమన్నా ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్తో ఇది కలపబడింది కనుక ఇది మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇది మన డిపెండెంట్ క్లాజు, ఇది మెయిన్ క్లాజు. డిపెండెంట్ క్లాజ్ ఏంటి? మెయిన్ క్లాజ్ మీద బేస్ అయి ఉండబట్టే ఫుల్ మీనింగ్ వస్తుంది అనమాట. కనుక దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది కూడా మన ఆన్సర్ కాదు. మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పానండి, సింపుల్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ రెండు కూడా చెప్పాను వీడియోస్లో చూడండి. తర్వాత షీ సెడ్ దట్ షీ వాజ్ ఇన్నోసెంట్, ఇది కూడా ఇక్కడ షీ సెడ్ అనేది ఇక్కడ మెయిన్ క్లాజు, ఇది దట్తో కలపబడింది కనుక ఈ కంజంక్షన్తో దట్ అనే కంజంక్షన్తో కలపబడింది కనుక సో దిట్ ఈజ్ ఎ డిపెండెంట్ క్లాజు. కనుక ఎప్పుడైతే డిపెండెంట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయి ఉందో సో దట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. కనుక సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్ కాదు. నవ్ ఈ కంప్లీట్ ఫస్ట్ వన్. ఇక్కడ చూడండి, యూ మస్ట్ వర్క్ హార్డ్ అని ఉంది కదా, యూ అనేది సబ్జెక్టు, మస్ట్ వర్క్ వెర్బో, కనుక ఇది మెయిన్ క్లాజు అవునా. తర్వాత టు మేక్ అనేది నాన్ ఫైనైట్ వెర్బ్, 2+ వెర్బ్ ఉంది కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పాను కదా. బట్ సింపుల్ సెంటెన్స్లో కంపల్సరీగా సబ్జెక్ట్ ప్లస్ ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఫైనైట్ వెర్బ్ అంటే ఏంటి? దట్ వెర్బ్ చేంజెస్ అకార్డింగ్ టు ద టెన్స్, అకార్డింగ్ టు ద నెంబర్, అకార్డింగ్ టు ద పర్సన్, అదనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద ఫైనైట్ వెర్బ్. కనుక దిస్ వన్ ఈజ్ ద సింపుల్ సెంటెన్స్. ఇది సింపుల్ సెంటెన్సు. కనుక మనకు ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇదనమాట, ఇది మనకు ఆన్సర్ అనమాట. సెకండ్ వన్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. అలాగే కంప్లీట్ ఫోర్త్ వన్, యాజ్ సూన్ యాజ్ దే డాష్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. ఇక్కడ మనకి 2 యాక్షన్స్ ఉన్నాయి కదా, ర్యాన్ అవుట్ టు ప్లే ఇది వెర్బ్ 2లో ఉంది. ఇక్కడ మన 2 యాక్షన్స్. ఎప్పుడైనా సరే 2 యాక్షన్స్ కానీ జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్ వెర్బ్ అనేది దేనిలో ఉండాలండి? ఇంతకుముందు రూల్ చెప్పాను మీకు, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఫామ్లో ఉండాలి. కనుక ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఫస్ట్ జరిగిన యాక్షన్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3లో ఉండాలి. కనుక యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, వెర్బ్ 3 అంతా ఏంటి మనకి? ఇది ఫినిష్డ్, హ్యాడ్ ఫినిష్డ్. కనుక ఎక్కడ ఉంది మనకి? ఇది సెకండ్ వన్లో ఉంది. సో దిస్ వన్ ఈజ్ ద ఆన్సర్. యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ దే ర్యాన్ అవుట్ టు ప్లే. ఆ విధంగా వస్తుంది ఆన్సర్. తర్వాత ఫిఫ్త్ వన్, డాష్ మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ దట్ ఇన్వెంట్స్ సంథింగ్ అని ఇచ్చాడు. చూడండి, డాష్ మ్యాన్ అంటే ఇది కూడా యూనివర్సల్ స్టేట్మెంట్, అంటే జనరల్ స్టేట్మెంట్. ఇది కూడా జనరల్ స్టేట్మెంట్. కనుక ఎప్పుడైనా సరే జనరల్ స్టేట్మెంట్ ముందు ఈ యొక్క నౌన్స్ ముందు మాత్రం మనం ఆర్టికల్ అనేది ఉంచకూడదు, ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. కనుక ఇక్కడ ఏంటి మనకు ఆన్సర్ ఇది? నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ హియర్. నో ఆర్టికల్, ఇక్కడ ఆర్టికల్ అనేది ఇది కూడా యూజ్ చేయకూడదు అనమాట. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. ఇక్కడ 6th బిట్ చూస్తే ద లైన్ స్ప్రాంగ్ డాష్ ద డాగ్. స్ప్రాంగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగు, స్ప్రాంగ్ అంటే జంప్డ్ అనమాట. ఇక్కడ మన యాక్షన్ ఉంది కదా ఇందులో. ఎప్పుడైనా సరే యాక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనకు ద ప్రపోజిషను అపాన్ తీసుకోవాలి. అంటే ద లైన్ స్ప్రాంగ్ ఆన్ రాదు, ఓవర్ రాదు, ఎట్ రాదు, అపాన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇది ఆన్సర్ అనమాట, అపాన్ అనేది. కంప్లీట్ దిస్ వన్. 7th వన్ చూడండి, ఐ ఎంజాయ్డ్ మై స్టే ఇన్ హోటల్ తాజ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ స్టే. జనరల్గానండి ఎగ్జామినేషన్లో అన్నింటిలో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద 1 బిట్ గ్యారంటీ అండి, 1 బిట్. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ దాని మీనింగ్ని బట్టి సేమ్ వర్డ్ నౌన్గా యాక్ట్ చేస్తుంది, అలాగే ప్రొనౌన్గా యాక్ట్ చేస్తుంది, అలాగే ఎడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది, వెర్బ్గా యాక్ట్ చేస్తుంది, యాడ్ వెర్బ్గా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట.
కనుక ఇవన్నీ తెలియాలి. ఏం చేయాలి మనం అంటే వీటి పాజిటివ్ స్పీచ్ మీద నెంబర్ ఆఫ్ ఎక్సైజ్ చేయాలి. కనుక ఈ చాప్టర్ అనేది మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెప్దానే ఉద్దేశంతో కొంచెం ఆపాను. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే అప్పుడు మన కాన్సన్ట్రేషన్ మీకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అది డెఫినెట్గా ఆ స్కోరింగ్ బిట్ కాబట్టి అందువల్ల దీన్ని నోటిఫికేషన్ తర్వాత అది చాప్టర్ నేను మీకు అందిస్తాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఐ అంటే ద సబ్జెక్టు బాగానే ఉంది. ఎంజాయ్డ్ వెర్బో, ఓకే రైట్. మై అనేది ఏమవుతుందండి, ఇది మై అనేది సో దిస్ ఇస్ ద ఎడ్జెక్టివ్. సో మై అనేది ఎడ్జెక్టివ్. తర్వాత ఇన్ అనేది ఏమవుతుంది, స్టే అనేది అలా ఉంచండి. ఇన్ అనేది ఏమవుతుంది, ఇన్ అనేది ప్రపోజిషన్ అవుతుంది. తర్వాత హోటల్ తాజ్ అనేది నౌన్ అవుతుంది. కనుక మనకి ఇక్కడ ఎడ్జెక్టివ్లో చెప్పినప్పుడు ఎడ్జెక్టివ్స్ని ఏ విధంగా మనకి దేని మీద అది బేస్ ఏముంటుందండి, ఎడ్జెక్టివ్ అనేది నౌన్ మీద. అంటే ఎడ్జెక్టివ్ క్వాలిఫైస్ ద నౌన్ మీద అది నౌన్ అనేది క్వాలిఫై చేస్తాం అనమాట. కనుక ఇది స్టే అనేది ఏమవుతుంది, మనకి ఇది నౌన్ అవుతుంది, నౌన్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది మై అనేది ఎడ్జెక్టివ్. కనుక ఎడ్జెక్టివ్ దేనినండి మనకి ఇది క్వాలిఫై చేసేది, అంటే క్వాలిఫై కానీ మోడిఫై చేసేది ఏంటి, నౌన్ కదా. కనుక స్టే అనేది నౌన్. కనుక మన ఆన్సర్ ఏంటి ఇక్కడ అనేది, స్టే అనేది నౌన్. 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత చూస్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్స్ మీద అండి మీకు స్పెషల్గా 10th క్లాస్లో ఒక చాప్టర్ ఉందండి. అది గ్రామర్ పాయింట్ కింద ఇచ్చాడు సిసి ప్యాటర్న్లో. అంటే యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని, యాడ్వర్బ్స్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అని, అవన్నీ కూడా ఒక 8 నెంబర్స్ ఉంటాయి. అది మీకు రౌండ్గా సర్కిల్ ఇచ్చి చెప్పడం కూడా జరిగింది. దాని మీద మీకు ఆల్రెడీ ఇక్కడ 6 or 7 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో చూడండి. అది చూస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అంటే థియరీ పార్ట్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ థియరీని మనం అప్లై చేసే విధానంలో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి కోసం ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ హీర్ అండ్ దేర్ అని ఇచ్చాడు. తర్వాత ఆల్వేస్ అండ్ యూజువల్ అని ఇచ్చాడు. ఎస్టర్డే అండ్ టుమారో అని ఇచ్చాడు. నౌ అండ్ టుడే అని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక మనం ఆ సెంటెన్స్ కానీ క్వశ్చన్ వేసినట్లయితే, అంటే హౌ ఆఫెన్ అని కానీ క్వశ్చన్ వేసినట్లయితే హౌ ఆఫెన్ అని క్వశ్చన్ వేసినట్లయితే మనకి ఆన్సర్ ఆల్వేస్ అండ్ యూజువల్లీ. ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కింద వస్తుంది అనమాట. ఇది తర్వాత హీర్ అండ్ దేర్ అవుతుందండి, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. హీర్ అండ్ దేర్ అనేది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. దీన్ని మనం ఏ విధంగా క్వశ్చన్ వేయాలి, వేర్ అని కానీ క్వశ్చనట్లయితే, ఎక్కడ అని కానీ క్వశ్చనట్లయితే ఇది వస్తుంది అన్నమాట. కానీ దీన్ని ఏమంటాం, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అంటాం. తర్వాత ఎస్టర్డే, టుమారో అండ్ నౌ అండ్ టుడే ఏంటి ఇక్కడ, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. ఈ రెండు కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అండి. దీన్ని ఏ విధంగా క్వశ్చన్ వేయాలి మనం, వెన్ అని కానీ క్వశ్చన్ వేస్తే, వెన్ అని కానీ మనం అక్కడ క్వశ్చన్ వేసినట్లయితే ఎస్టర్డే అని కానీ, టుమారో అని కానీ, నౌ అండ్ టుడే అని కానీ ఆ యొక్క మీనింగ్ అలా వస్తుంది అనమాట. ఆ వచ్చినప్పుడు మనకి ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ టైము, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేసు. హౌ ఆఫెన్ కానీ క్వశ్చన్ వేసినట్టయితే యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది మనకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 2nd వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆ తర్వాత 9th వన్ చూడండి. చూస్ ద కరెక్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఫర్ ఏ పర్సనల్ లెటర్ టు యాన్ ఇంటిమేట్ ఫ్రెండ్. ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే ఇంటిమేట్ ఫ్రెండ్ అంటే బాగా తెలిసిన వ్యక్తి. అంటే జనరల్ ఫ్రెండ్ కంటే కాదనమాట. దాని జనరల్ ఫ్రెండ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటిమేట్ ఫ్రెండ్. ఇంటిమేట్ ఫ్రెండ్ అని ఎప్పుడైతే అన్నాడో అది బాగా తెలిసిన బట్టే ఆ ఫ్రెండ్, అంటే అది అక్కడ ఇంటిమేసీ, ఆ ఇంటిమేసీ బాగా ఉన్నబట్టే ఇక్కడ ఇంటిమేట్ ఫ్రెండ్ అని అన్నారనమాట. అలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ క్లోజ్ ఏంటి, ఎవరు సిన్సియర్లీ ఫ్రెండ్ అంటామా, ఎవరు సిన్సియర్లీ అంటామా, ఎవరు ఎఫెక్షనేట్లీ అంటామా, ఎవరు ఫెయిత్ఫుల్లీ అంటామా. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏమంటాం మనం, ఏమంటామండి 3rd వన్ ఎవర్స్ ఎఫెక్షనేట్లీ. ఎందుకంటే అక్కడ మరి ఇంటిమేట్ ఫ్రెండ్ కదా, కనుక అవర్ ఆన్సర్ ఈజ్ ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అంటాం. తర్వాత 10th వన్ హీ బిగాన్ టు ఫ్లై అనే సెంటెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ బిగాన్ టు ఫ్లై ఇది మనకు సెంటెన్స్. ఇది ఈ బిగాన్ టు ఫ్లై. చూస్ ద ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో క్వశ్చన్, ఆ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయమన్నాడు. ఆ క్వశ్చన్గా నేస్తే ఎస్ ఆర్ నో అని చెప్పి ఆన్సర్ కావాలన్నమాట. అది అంటే ఎలాగ మనకి ఇక్కడ
ఈ బిగాన్ అనేది ఏంటి, ఇక్కడ మన వెర్బ్ ఐడెంటిఫై చేయండి. ఇది V2. వెర్బ్ అనేది 2లో ఉంది, అంటే పాస్ట్ వెర్బ్ అనమాట. పాస్ట్ వెర్బ్ అనేది ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి మనం? జనరల్గా డూ కానీ, డజ్ కానీ, డిడ్ కానీ హెల్పింగ్ వెర్బ్ యొక్క సహాయం తీసుకుంటాం. ఇక్కడ మనం వెర్బ్ అనేది 2లో ఉంది కాబట్టి డూ తీసుకుంటామా, డజ్ తీసుకుంటామా, డిడ్ తీసుకుంటామా? డిడ్ తీసుకుంటాం అనమాట. ఎందుకు తీసుకుంటాం? వెర్బ్ అనేది పాస్ట్ కదా, పాస్ట్ ఉన్నప్పుడు డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటాం. అంటే డిడ్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ వాజ్ హీ బిగాన్ అన్నాడు కదా, ఆన్సర్ కాదు. ఇక్కడ డిడ్తో స్టార్ట్ చేసాడు, బాగుంది. ఇక్కడ ఏం చేయాలి? డిడ్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా డిడ్ ఆల్వేస్ ఫాలోస్ బై ఏం రావాలండి? డిడ్ పక్కన వెర్బ్ 1 ఓన్లీ, V1 ఓన్లీ. డిడ్ పక్కన వెర్బ్ 1 రావాలి. వెర్బ్ 2 కానీ వెర్బ్ 3 కానీ రావడానికి వీల్లేదు. అది గ్రామర్లో రూల్. అది డూ కానీ, డజ్ కానీ డిడ్ పక్కన ఇప్పుడు కూడా వెర్బ్ 1 ఫాలో కావాలి. కనుక ఏంటి ఇక్కడ డిడ్ హీ బిగిన్స్ అవుద్దా? బిగిన్స్ అన్నాడు కదా, రాంగ్ కదా. తర్వాత డిడ్ హీ బిగాన్ అనే వెర్బ్ 2 ఇచ్చాడు, సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. తర్వాత డిడ్ హీ బిగిన్ టు ఫ్లై, ఇక్కడ చూడండి డిడ్ హీ బిగిన్ అన్నాడు, డిడ్ అన్నాడు ప్లస్ V1, డిడ్ ప్లస్ V1. ఇది కదా మన ఆన్సర్. ఇది 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. రూల్ ఫాలో అయింది కదండి, డిడ్ ప్లస్ వెర్బ్ 1 ఫాలో అయింది కదా, కనుక మన ఆన్సర్ ఏంటి ఇక్కడ 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత 11th వన్ చూసినట్లయితే చూస్ ద సెంటెన్స్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద సింపుల్ సెంటెన్స్. చూడండి ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఏం చేయమన్నాడు? ఇక్కడ చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చినట్లో సింపుల్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే డస్ నాట్ బిలాంగ్. ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చి ఓ సింపుల్ సెంటెన్స్ కాదన్నాడు. అదేంటో చూడమన్నాడు. ఐ ఆమ్ ఏ స్టూడెంటా? సింపుల్ సెంటెన్స్ అంటే ఏం ఉండాలి మనకి? క్వాలిఫికేషన్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వెర్బ్ ఉండాలి. ఫైనైట్ వెర్బ్ అంటే సబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవ్వాలి, అది టెన్షన్ బట్టి చేంజ్ అవ్వాలి. ఇక్కడ ఐ పక్కన వజ్ రావచ్చు కదా, కనుక ఇది టెన్షన్ బట్టి చేంజ్ అవుతుంది కదా, కనుక ఇది కాదు. ఐ హ్యావ్ ఏ కార్, ఇది కూడా సబ్జెక్ట్ బట్టి హ్యాజ్ అవ్వచ్చు కదా, హ్యాడ్ అవ్వచ్చు కదా, కనుక ఇది కాదు. అంటే మనకేమన్నాడు? సింపుల్ సెంటెన్స్ కాంది తీయమన్నాడు. ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్ అనమాట. 1 కానీ 2 కానీ సింపుల్ సెంటెన్స్. అలాగే 3rd వన్ ఐ ఈట్ ఫ్రూట్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఆ ఈట్ ఇది కూడా సబ్జెక్ట్ని బట్టి చేంజ్ అవుద్ది కదా, అంటే ఇది కూడా టెన్షన్ బట్టి కూడా చేంజ్ అవుద్ది కదా మనకి వెర్బ్. ఇక్కడ ఈట్ అనే వెర్బు, కనుక ఇది కూడా కాదనమాట. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ సిక్ అన్నాడు. ఇక్కడ బీన్ అనేది ఇచ్చాడు వర్డ్, ఇక్కడ మనకి హ్యావే కావాలి. ఇక్కడ బీన్ ఎందుకు? బీన్ అనేది అనవసరం కదా, కనుక దిస్ ఈజ్ నాట్ అంటే దిస్ డస్ నాట్ బిలాంగ్ టు ద సింపుల్ సెంటెన్స్. 4th వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కాదనమాట. ఆ తర్వాత 12th వన్ చూసినట్లయితే ఎస్టర్డే వాజ్ మండే. సెంటెన్స్ ఇంతే మనకి. ఏమిచ్చాడండి? ఎస్టర్డే వాజ్ మండే, ఇదే సెంటెన్స్. బట్ మన ఏమడిగాడు? చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఉంది? ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద ఉంది? అంటే నౌన్ కింద ఉందా, వెర్బ్ కింద ఉందా, అడ్జెక్టివ్ కింద ఉందా, యాడ్వర్బ్ కింద ఉందా, ప్రపోజిషన్ కింద ఉందా, కంజంక్షన్ కింద ఉందా? ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? ఎస్టర్డే. ఎస్టర్డే చూడంగానే ఏం చెప్తాం మనం? యాడ్వర్బ్ అంటాం. మనకు బుక్లో చదువుకున్న నాలెడ్జ్ ఏంటి? మనం సబ్జెక్ట్ కింద యాడ్వర్బ్ అనేది ఇక్కడ ఉంది కదా, చూడండి. యాడ్వర్బ్ టైం కింద ఎస్టర్డే ఇచ్చాం కదా, కనుక ఇది యాడ్వర్బ్ అంటాం. బట్ అది రాంగ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎస్టర్డే అనేది ఇక్కడ చూడండి వెర్బ్ అనేది వజ్ బాగానే ఉంది. ఇక్కడ మన సబ్జెక్ట్ ఉండాలి కదా, కనుక ఎస్టర్డే అనేది సబ్జెక్ట్ కదా, ఎస్టర్డే అనేది సబ్జెక్టు. ఎప్పుడైతే సబ్జెక్ట్ అయిందో ఇది మనకి నౌన్ అవుతుంది కదా. అంటే నౌన్ అనేది సబ్జెక్ట్గా ఉండొచ్చు, నౌన్ అనేది ఆబ్జెక్ట్గా ఉండొచ్చు. హౌ ఇట్స్ పాసిబుల్, ఎలా ఉంటుంది అనేది కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ద డాగ్ కిల్డ్ ఏ క్యాట్ అని ఉందనుకోండి. డాగ్ అనేది ఏంటి? ఇక్కడ నౌన్ కదా, నౌను. ఈ డాగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా ఉంది కదా. అలాగే క్యాట్ అనేది కూడా నౌన్ కదా, క్యాట్ కూడా నౌను. మరి ఇక్కడ ఇది కూడా ఇక్కడ క్యాట్ అనేది నౌన్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కింద ఉంది కదా. ఏంటి దాని అర్థం ఏంటి? నౌన్ అనేది సబ్జెక్ట్గా ఉండొచ్చు, నౌన్ అనేది ఆబ్జెక్ట్గా ఉండొచ్చు కదా. అదే నౌన్ సబ్జెక్ట్ అవ్వచ్చు, అదే నౌన్ ఆబ్జెక్ట్ అవ్వచ్చు కదా. కనుక మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? మనకి ఇక్కడ ఎస్టర్డే అనేది సబ్జెక్ట్ పార్ట్ ఇచ్చాడు, కనుక ఇట్ బికమ్స్ ఏ నౌన్. ఇది ఇక్కడ మనకు నౌన్గా యాక్ట్ చేస్తుంది, కనుక మన ఆన్సర్ ఏంటి? ఇక్కడ నౌన్ అనమాట. ఇది దీని మీద అందుకనే చెప్పాను మీకు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి కొంత థియరీ ఉంది. ఆ థియరీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఏ విధంగా అనేది ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అది 2 వీడియోలు అందిస్తాను. తర్వాత దాని మీద 100 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద వర్డ్ ఐడెంటిఫికేషన్లో 100 చేద్దామండి, నాట్ లెస్ దాన్ 100. అది చేసినట్లయితే మీకు దాని మీద పర్ఫెక్ట్గా నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. కనుక ఈ బిట్లు చూస్తే ఏమనిపిస్తుంది మనకి?
ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ తెలుగు మీడియం అనేది తీసేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అనేది చేయబడింది. కానీ రాబోయే ఎగ్జామినేషన్ ఇంగ్లీష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని పేపర్ ద్వారా మనం చూసే ఉంటారు. మీరు ఇంగ్లీష్కి బాగా ఇంపార్టెన్స్ ఉంటుందని ఆల్రెడీ మీకు ఎన్సీఈఆర్టీ వాళ్ళకి రెఫర్ చేయటం వలన వాళ్ళు అంటే ఎగ్జామ్ ఈ రకంగా ఉండాలనే ప్యాటర్న్ అనేది వాళ్ళు తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ బోర్డుకి ఎడ్యుకేషన్ బోర్డుకి పంపించడం జరిగింది ఆల్రెడీ. అది అండర్ వెరిఫికేషన్లో ఉంది. వన్స్ అది కానీ ఫైనలైజ్ కానీ అయినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ఏ ఎగ్జామ్ సిలబస్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది, మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా అందరూ కూడా తెలుసుకోవచ్చు. బట్ హౌఎవర్ ఏమైనా మనం ఏంటంటే గ్రామర్ పార్ట్కి సంబంధించినంతా కూడా డెప్త్ నాలెడ్జ్ అనేది నేర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ రకంగా నేర్చుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం ఎక్కువగా ఉండదు. మీకు ఏంటంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలు టైం ఉండదు. అది ఒక 15 అవ్వచ్చు, లేకపోతే 1 మంత్, అంటే లెస్ దాన్ 1 మంత్ లోపు ఉంటుందన్నమాట టైము. కనుక మనం స్టెప్ బై స్టెప్గా కానీ ప్రిపరేషన్ అయినట్లయితే ఒక ఇంగ్లీష్ పార్ట్కు సంబంధించి అలాగే మిగతాయి కూడా ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై వీడియోస్ నో, ప్లీజ్ డూ మీ a favor, like, share and subscribe. Okay, thank you. I meet you in the next video. Okay, bye.